ముఖ్యంగా ఈరోజు ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్య ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అపహాస్యం చేసి వీళ్లు ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఒక దురాలోచనతో ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లతో ఇప్పించొద్దంటే ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా అందించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రతిపక్షాల మీద ఆరోపణ చేయాలి, తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణ చేయాలనే దురుద్దేశంతో ఈరోజు పెన్షన్ని సచివాలయంకి వచ్చి తీసుకోమని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ అన్ని కూడా ఒక రోజులో అందించేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళకి ఖజానాలో డబ్బులు లేక 3 రోజులు పెన్షన్ అమౌంట్ రాక డిలే అయింది. ఇప్పుడు మరొక వారం రోజులు డిలే చేయాలనే దురుద్దేశంతో సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం చాలా దారుణం. ఈరోజు వృద్ధులు గాని వికలాంగులు గాని ఈ ఎండల్లో ఎప్పుడూ లేనటువంటి ఎండలు ఈ రోజు ఉంటున్నాయి. గత 20 సంవత్సరాలుగా లేనటువంటి ఎండలు ఈ సమయంలో ఎండలున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం కనికరం లేకుండా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీరు చేసి ఆ సచివాలయ ఉద్యోగుల ద్వారా మొత్తం పెన్షన్లన్నీ కూడా 1-2 రోజుల్లో ఇచ్చేయచ్చు. కానీ వీళ్ళు కావాలని ఇది తెలుగుదేశం పార్టీ మీద జనసేన పార్టీ మీద దుష్ప్రచారం చేయాలని వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము ప్రజలందరికీ కూడా ఇచ్చే హామీ ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే పెన్షన్ 4000 చేసి ప్రతి ఇంటికి కూడా పెన్షన్ ని డోర్కి ఇంటింటికి ఇచ్చే విధంగా కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎవరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉండి రాబోయే రోజుల్లో పెన్షన్ ని మరలా ఎన్నికలు అయిపోయాక 2 నెలల్లో 4000 రూపాయల పెన్షన్ ఇంటికి తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం.